హాయ్ అండి. ఇప్పుడు మనం వెళ్ళబోయేది ఏలూరుకి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న కవ్వగుంటకైతే వెళ్తున్నామండి. అక్కడ ఒక 50 ఎకరాల్లో కోడి పుంజులు అనేది దగ్గర దగ్గర ఒక 500 వరకు కోడి పుంజులు అనేది అక్కడ ఫామ్ చేస్తున్నారండి. ఆ కోడి పుంజులు ఎలా ఏంటి అనేది ఒకసారి చూద్దాము వీడియోలో. కోడి పుంజుల వీడియోలో తీయాలంటే కనీసం ఒక వీడియో సరిపోదండి. ఇవి కనీసం ఒక 4-5 వీడియోలుగా వస్తుంది. చూడండి, కోడి పుంజులు అయితే నెంబర్ 1గా ఉన్నాయి. ఇవి సంక్రాంతి నెంబర్ 1 కోళ్ళండి. మీరు చూస్తే రేట్లు కూడా రీజనబుల్గా ఉన్నాయి. ఆ రేట్లు కూడా మీకు చెప్తామండి. ఇవి ఇక్కడ కోడిల్లో రకాలు కూడా ఉన్నాయండి. కోడి పుంజులు ఉన్నాయి, కోడి పెట్టలు ఉన్నాయి. వీటిని సంక్రాంతి హీరోలు అని అంటున్నారండి. ఇక్కడ మీ సంక్రాంతి హీరో కోడి పుంజుల్ని మీరు కూడా ఒకసారి చూసేయండి. విలేజ్లో ఉన్నామండి. ఇక్కడ కోల్ ఫామ్ అనేది ఉంది. కోల్ ఫామ్లో కోళ్ళు మటుకి చాలా బాగున్నాయండి. ఒకసారి మీకు కూడా చూపిద్దాము, చూసేయండి. ఇక్కడ సంక్రాంతి పందెం కోళ్ళు అనమాట. చాలా అంటే చాలా బాగుంటాయి కోళ్ళు. ఇక్కడంతా విలేజ్ అనమాట. మంచి లొకేషన్ అనేది ఇదంతా మొత్తం తోటేనండి. ఇక్కడ చూడండి, ఇవన్నీ తోటే. చూడండి, తోటలో మాత్రం ఉంటాయండి కోళ్ళు. ఇదంతా చూడండి, ఇవన్నీ అరటి తోటలో, కొబ్బరి తోటలో, ఇవన్నీ మొత్తం తోటలేనండి. ఇక్కడ మొత్తం విలేజెస్ వాతావరణం అండి. చూడండి, ఈ వాతావరణంలో ఏంటంటే ఇక్కడ ఈ కొబ్బరి చెట్లు అనేది ఎక్కువగా ఉంటాయండి. ఇటు పక్క కొబ్బరికాయ సాగు ఎక్కువగా ఇటు పండిస్తూ ఉంటారు. ఈ మొత్తం పంట పొలాలేనండి. చుట్టుపక్కల 50 ఎకరాల దాకా. చూడండి, ఇవన్నీ మొత్తం చుట్టుపక్కల ఎక్కడ చూసినా మీరు కొబ్బరి చెట్లే కనపడతాయి ఎక్కువగా. ఏంటంటే ఇక్కడ చూడండి, ఈ ప్లేస్లోనే ఈ కోళ్ళు అనేది సాగు చేస్తూ ఉంటారండి. ఇక్కడ చాలా అంటే చాలా కోళ్ళు ఉన్నాయండి. ఈ కోళ్ళని ఇక్కడ మంచిగా మంచి టైం టు టైం ఆహారం ఇచ్చి వీటిని ఎక్కువగా ఇక్కడ పెంచుతున్నారండి. కోళ్ళ ఫార్మింగ్ అనేది చేస్తున్నారు. చూడండి, ఇవి కోళ్ళ గాబులండి. ఇప్పుడు కోళ్ళని అనేది బయటకు వదిలేరండి. కోడి పుంజులు అనేది దగ్గర దగ్గర ఒక 500 దాకా ఉన్నాయండి కోడి పుంజులు. చూడండి, అవన్నీ చూపిద్దాం. ఇక్కడ ఉన్నాయండి. వీళ్ళు తర్వాత తీసుకొచ్చి ఇక్కడే దీంట్లోనే కంపెడతారు అనమాట. చూడండి, ఒకసారి చూసేద్దాము. అన్ని కోళ్ళు ఉన్నాయి చూడండి. చూడండి, పుంజులు ఎట్లా చాలా ఉన్నాయండి. చూడండి, అవన్నీ ఇవన్నీ కూడా అయ్యాయి. చూడండి, అక్కడ కూడా ఉన్నాయి. ఇవన్నీ పుంజులేనండి మొత్తం. ఈ సంక్రాంతి పుంజులు అనమాట. ఇవన్నీ సంక్రాంతి హీరోలు అనమాట. ఇవన్నీ చూసుకోండి. ఇక్కడ మొత్తం ఓపెన్ ప్లేస్ అండి. ఇదంతా పుంజులేనమాట మొత్తం. చూడండి, ఇవన్నీ పందెం కోళ్ళేనండి మొత్తం. చూడండి, చాలా ఉన్నాయి. ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా ఉన్నాయండి. ఒక్కొక్క రేటు ఉంటుందండి. స్టార్టింగే ఒక 15,000 నుంచి స్టార్ట్ అవుతాయండి ఇక్కడ కోళ్ళు అనేది. చూడండి, ఇక్కడ కోడి పుంజులు అనేది చాలా మెయింటెనెన్స్ అనేది చేస్తారండి. ఇక్కడ మటన్ కూడా పెడతారండి, గుడ్డు కూడా ఇస్తారు. ఇక్కడ ఈ గుడ్డులు, మటను, ఇక్కడ మామూలుగా సోళ్ళు కూడా అనేది పెడతారండి టైం టు టైం కోళ్ళకి. చూడండి, ఇవన్నీ కోళ్ళేనండి. చూడండి, కోళ్ళు కానీ నెంబర్ 1గా ఉంటాయండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. మీరు ఇక్కడ ఫోన్ నెంబర్ అనేది మెన్షన్ చేస్తాం. ఇక్కడ కానీ మీరు వచ్చినట్టయితే అది ఫైటింగ్కి ఎలా ఉపయోగపడుద్ది ఏంటి అనేది ఒకసారి మీరు చూసుకుని దాన్ని బట్టి రేట్ అనేది మీరు బేరం ఆడుకోవచ్చండి. చూడండి, దగ్గర దగ్గర 200 వరకే ఉంటాయండి కోడి పుంజులు. చాలా అంటే చాలా ఉన్నాయి. వీళ్ళు ఏంటంటే చిన్న
పిల్లల కాడి నుంచి గుడ్డు కాడి నుంచి ఈ కోడి పుంజులు అనేది ఇక్కడ పెంచుకుంటారండి. మొత్తం ఇదంతా ఒక 50 ఎకరాల తోటలండి. చుట్టుపక్కల అంతా మొత్తం కొబ్బరి తోటలు, నిమ్మ తోటలు ఇవన్నీ ఉంటాయండి. ఇక్కడ మంచి వాతావరణంలోనే అనేది ఈ కోళ్ళు అనేది పెంచుతారనమాట. చూడండి, అన్ని కోళ్ళు రకాలు ఉన్నాయండి, చాలా రకాలు ఉన్నాయి. కోళ్ళు మాత్రం చాలా నీట్గా పెంచుతున్నారండి కోళ్ళు. ఈ కోళ్ళకు కూడా ఏంటంటే డ్రై ఫ్రూట్స్ లడ్డు కూడా పెడతారండి. దీని ఏంటంటే కొద్దిగా కాస్ట్లీ ఐటమ్ అనేది ఈ కోళ్ళకి అనేది మేతగా అనేది పెడతారనమాట. అందుకనే మంచి బలంగా ఉంటాయి. ఈ పందానికి కానీ ఫైటింగ్లకు కానీ చాలా అనేది దీనికి ఉపయోగపడతాయి. కాబట్టి ఈ మెయింటెనెన్సే వీళ్ళకి చాలా ఖర్చు అవుద్ది. వీటికి మళ్ళీ మేత వేయటం, వీటిని సంరక్షణ చేయటం, ఇవన్నీ దగ్గర ఒక 4-5 ఉన్నారండి ఇక్కడ కోళ్ళు అనేది సంరక్షణ చేయడానికి. ఇది చూడండి, మొత్తం అంత ప్లేస్ అనేది చాలా బాగుంటుందండి. ఇక్కడ నీట్గా ఓన్లీ కోళ్ళ కోసమే ఇదంతా మొత్తం చక్కగా నీట్గా చదును చేసుకుని ఇక్కడ దగ్గర ఒక 5-6 దీని మెయింటెనెన్స్ కోసమే ఇక్కడ ఈ కోళ్ళ ఫామ్ చేసే అతను పెట్టుకున్నాడండి. వీళ్ళు ఏంటంటే పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఓన్లీ కోళ్ళకి ఏం చేయాలి, మంచి ఏంటి చెడ్డ ఏంటి అనేది చూసుకుని వాళ్ళకి మేత ఎప్పుడు పెట్టాలి, వాటర్ ఎప్పుడు ఇవ్వాలి, ఇవన్నీ చూసుకుంటారండి. చూడండి, ఇవన్నీ మొత్తం ఫెన్సింగ్లు అనమాట. ఈ బుట్టలో ఇనుప బుట్టలు అనేది ఇట్లకి మొత్తం పెడతారు. ఇవి ఏంటంటే టైంలో అనేది బయటకు వదిలేసి ఎండలో అనేది కాసేపు ఉంచుతారండి. తర్వాత కొద్దిసేపు బయట ఆరబయట అనేది కట్టేస్తారు. దీనికి ఏంటంటే ఏ టైంలో ఏ ఆహారం పెట్టాలనేది వీటికి మెయింటెనెన్స్ ఉంటుందండి. ఆ మెయింటెనెన్స్ మాత్రం చాలా టైం టు టైం అనేది పాటిస్తారనమాట. అందుకే చూడండి, పుంజులు అనేవి చాలా మాత్రం హెల్తీగా ఉంటాయి, మంచి బలిష్టంగా ఉన్నాయి పుంజులు. చూసుకోండి ఒకసారి. ఇక్కడ కైమా కూడా పెడతారండి కోళ్ళకి. కైమా కూడా ఒక టైమింగ్ అనేది పెట్టుకుని డైలీ ఆ టైంలోనే ఈ కైమా అనేది పెడతా ఉంటారనమాట. ఇక్కడ కోళ్ళు కూడా చాలా క్వాలిటీగా ఉంటాయండి. ఇక్కడ మెడ బారు కానీ, రెక్క బారు కానీ, కాళ్ళ ఫైటింగ్ స్టిల్ కానీ కోళ్ళు అనేది చాలా హెల్తీగా ఉంటాయండి. సార్ మీరు కూడా చూసుకోవచ్చు. కోళ్ళు కావాలనుకున్న వాళ్ళు మాత్రం ఇక్కడికి వచ్చి ఇవన్నీ చెక్ చేసుకోవచ్చు. చాలా బాగుంటాయండి కోళ్ళు మాత్రం. ఇక్కడ కోళ్ళకు కూడా మంచి మంచి మేత అనేది ఇస్తూ ఉంటారండి. ఆ కోళ్ళు కూడా అలాగే దిట్టంగా ఉంటాయండి. ఈ ఫైటింగ్ స్టీల్ కూడా చాలా ఉంటాయి మీకు కోళ్ళకైతే. ఇక్కడ కోళ్ళకు కూడా ఏంటంటే కోళ్ళు వెన్నుబారు అనేది చాలా మంచిగా ఉంటుందండి. ఈ ఫైటింగ్ అనేది చాలా ఉపయోగపడుద్ది. మంచి ఫైటింగ్ స్టిల్ కూడా ఇక్కడ కోళ్ళకు అనేది చాలా బాగా ఉంటుంది. ఇక్కడ వెన్నుబారు అనేది ఏంటంటే ఇక్కడ వెనక తోక కానీ, మెడ కానీ, అక్కడ అది కోడి నుంచునే స్టిల్ కానీ, ఇక్కడ ఎక్కువగా ఏంటంటే ఇక్కడ పెంచే విధానం కానీ కోళ్ళు చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇక్కడ ఏంటంటే ముందు ఏంటంటే ఫైటింగ్ స్టిల్ అనేది కోడికి చాలా ముందు నుంచే అలవాటు చేస్తారండి. అందుకనే ఇది కానీ ఫైటింగ్కి వెళ్తే మాత్రం చాలా అంటే చాలా ఎక్కువగా పందాలు అనేది కొడతా ఉంటాయండి కోళ్ళు. ఇక్కడ కోళ్ళ రకాల్లో కూడా అబ్రాసు, కాకిడేగ ఈ రకాల్లో 4 రకాలు ఇక్కడ ఎక్కువగా ఏంటంటే సేలింగ్ అనేది ఉంటుందండి. వీటిని చాలా మంచిగా ఎదుగుతాయి. ఈ పందెం కానీ వెళ్ళిందంటే పందెం కంపల్సరీ కొడతాయండి. ఇక్కడ పెంచిన ప్రతి కోడి మాత్రం మంచి బలిష్టంగా ఉంటుంది కోడి. ఎందుకంటే వీళ్ళు గుడ్డుగా నుంచే పెంచుతారు కాబట్టి వీళ్ళకి ఫైటింగ్ స్టిల్ అనేది ముందు నుంచే వాటికి నేర్పించి మంచి ఫుడ్ ఇచ్చి, అది డబుల్ బాడీ కూడా వచ్చే కోళ్ళు కూడా వీళ్ళు ఎక్కువగా అమ్ముతూ ఉంటారండి. ఇక్కడ కోళ్ళకి ఏంటంటే ప్లస్ పాయింట్ ఇక్కడున్న వాతావరణం అండి. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ వీళ్ళకి ఇచ్చే ఫుడ్ అండి. ఇక్కడ వీళ్ళ కోళ్ళకి ఏంటంటే మంచి వాతావరణం అనేది కల్పిస్తారు, మంచి ఫుడ్ అనేది ఇస్తూ ఉంటారనమాట. ఇక్కడ ఈ సంక్రాంతికి ఏంటంటే ఈ చుట్టుపక్కల పశ్చిమ గోదావరి కానీ, తూర్పుగోదావరి కానీ ఇక్కడ మామూలుగా ఇక్కడ పందెం అనేది ఎక్కువగా ఉంటుందండి. కోళ్ళ పందాలు అనేది ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ దగ్గర హైదరాబాద్ నుంచి కూడా వచ్చి ఇక్కడ కోళ్ళు అనేది కొనుక్కుంటూ ఉంటారండి ఈ సంక్రాంతికి. అంటే వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ కొనుక్కుంటే కారణం ఏంటంటే ఇక్కడ కోళ్ళు అనేది చాలా బాగా మెయింటెనెన్స్ చేస్తారు, ఇక్కడ చాలా బాగా పెంచుతారు అనేది ఒక బ్రాండ్ అనేది ఉండదండి. ఈ చుట్టుపక్కల ప్రాంతాలు ఎక్కడైనా సరే కోళ్ళు అనేది నెంబర్ 1 కోళ్ళు అనేది ఈ ఫామ్లు అనేది తయారు చేస్తూ ఉంటారండి. ఇక్కడ కోళ్ళు అనేది ఏంటంటే వీటికి ఫుడ్
ఎప్పటికప్పుడు టైం టు టైం ఇక్కడ మన రాగులు కానీ, మటన్ కైమా కానీ, నెక్స్ట్ ఏంటంటే డ్రై ఫ్రూట్ లడ్డూలు కానీ, ఇవి ఏంటంటే టైం టు టైం ఇచ్చి వీటిని ఆహ్లాదకరమైన వాతావరణం. ఇక్కడ వాతావరణం కోళ్ళకి అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అందుకని ఏంటంటే ఇక్కడ పశ్చిమ గోదావరి కానీ, తూర్పు గోదావరిలో కానీ ఇక్కడ పంజానికి కోడి పుంజులు అనేది నెంబర్ 1 స్థాయిలో ఉన్న కారణం అనేది వాటి మెయింటెనెన్సేనండి. వీళ్ళు ఏంటంటే ఈ 500 పుంజులకి గాను ఒక 5గురు మెయింటెనెన్స్ అనేది వాళ్ళు ఓన్లీ ఈ కోళ్ళ సంరక్షణ చూడటానికే, ఇక్కడ కోళ్ళ మేపటానికే 5గురు ఉంటారండి. దీని మెయింటెనెన్స్ అంటే దీని తిండి ఖర్చులు కానీ మొత్తం కలిపి చాలా ఎక్కువగా ఉందండి. అందుకని కోళ్ళ రేట్లు కూడా కొద్దిగా ఎక్కువగా ఉంటాయండి. ఇక్కడ స్టార్టింగ్ వచ్చే మీకు 15,000 స్టార్టింగ్ నుండి 15,000 నుంచి స్టార్టింగ్ అవుతాయండి కోళ్ళు. ఇక్కడ కోడి పుంజు వచ్చి ఇక్కడ ఇక ఒక్కొక్క కోడి ఒక్కొక్క రేటు ఉంటుందండి. దాన్ని బట్టి ఏంటంటే ఇక్కడికి వచ్చి మీరు కావాలనుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి కోడి పుంజులు తీసుకోవచ్చండి. కానీ ఇక్కడ నెంబర్ 1గా పెంచినారు చూడండి, చాలా మంచి వాతావరణంగా ఉంటుంది అనమాట. ఇది ఏంటంటే ఎక్కువగా కొబ్బరి తోట, ఈ నిమ్మకాయ తోటలు అవన్నీ మధ్యన ఈ కోళ్ళు అనేది ఏంటంటే ఎక్కువగా పెంచుతూ ఉంటారు. వీటికి కూడా మంచి వాతావరణం అండి. కోడి ఎదగటానికి కానీ, అవి బలిష్టంగా తయారవటానికి కానీ ఇవి ఇక్కడ కోళ్ళకి అనేది మంచి వాతావరణం అనేది కల్పిస్తున్నారు. అందుకని వీళ్ళు ఏంటంటే నెంబర్ 1 స్థానంలో ఉండి ఇక్కడ కోళ్ళు సాగు అంటే కోళ్ళ పందెం కోళ్ళు అనేది ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారనమాట. మీకు కానీ కావాలంటే కనుక నెంబర్ ఇస్తాము. నెంబర్ కానీ కాంటాక్ట్ అయిన తర్వాత చూడండి మంచి మంచి కోళ్ళు అనేది ఇక్కడ ఎక్కువగా అనేది పుంజులు మాత్రం ఎక్కువగా అనేది ఇక్కడ వీళ్ళు రెడీ చేస్తూ ఉంటారనమాట. వీళ్ళు గుడ్డుగాడి నుంచే రెడీ చేస్తారండి. గుడ్డుగాడి నుంచే రెడీ చేసి పందెం ఎదిగే వరకు వీళ్ళు కోళ్ళు అనేది మంచి మెయింటెనెన్స్ అనేది చేస్తూ ఉంటారనమాట. Thank you for watching VV Kumar Vlogs 5.